ఆడవాళ్ళని గౌరవం లేదు, మాకు మర్యాద లేదు. ఆ సార్ ఉన్నాగా మాకు గౌరవం. ఆ లేడీస్ కు ఫస్ట్, బాయ్స్ కి ఎంక పెట్టాడు, కానీ లేడీస్ కు గౌరవం ఇచ్చాడు. ఈయన ఇచ్చడం లేదు. మరి ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ ఆమెకు టికెట్ ఇచ్చిర్రు టిఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆమె గెలిస్తే కూడా గోపీనాథ్ లాగానే చేస్తదని అనుకుంటున్నాను. మాకు మా పూర నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది అమ్మ చేస్తుందని. మాకు పూర వచ్చిందా మీతోకి వచ్చి మాట్లాడడం గానీ? వచ్చిండ్రు, మేము కలిసినాం, మాట్లాడినాం. మాతో అందరితోనో మాట్లాడినట్టుగా మాతోనో మాట్లాడింది. మా ఇంటి మంచిలాగా మాట్లాడింది. అట్లే మాకు ఎవ్వరు మాట్లాడలేదు. ఏ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలేదు. మా ఇంటి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కదా, అన్నిట్లో తిరుగుతున్నారు, వాటికి వీటికి రోడ్లకు దానికి దీనికి రోడ్లు కూడా ఊలగొట్టి పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికి తోమి నాయకులు కొంచెం తోమి ఆ కట్ట కట్టిపోయినారు. నిన్న కింద పడిపోయినారు ఇద్దరు మంత్రులు. ఒక ఆయన చెయ్యిరింది, ఒక ఆయన కాలేలో కొట్టుకున్నది, కట్టుపోయింది. మరి చెప్పిందా వాళ్ళకి ఇట్లా అవుతుందని? మేము ఇంకా కట్టగడతాం. ఇక్కడ పట్టించుకుంటున్నారా? మరి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఇంకా మా మేడం వచ్చి అయ్యో ఇట్లా అయింది అని చెప్పేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా గానీ చూయించుకుండమ్మా మంచిగా ఉన్నారని మాకు ధైర్యం చెప్తుంది. కానీ వీళ్ళు ఉత్తమే లేదు. అవును, మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళు మరి బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రా నీకు? మాకు ఇవ్వలేదమ్మా, మాకు ఇవ్వలేదు. ఇంకా మేడం మాకు టీఆర్ఎస్ వాళ్ళని ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. మాకు ఎవరు కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చిన చెప్పుకుంటాం. ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన, మనం తిన్నోళ్ళని తిన్నామని చెప్తాం, తినోళ్ళని తిన్నామని ఎట్లా చెప్పుకుంటాం? చెప్పుకోం కదా. ఇదంతే. మొత్తానికి నీ ఓటు బీఆర్ఎస్ కి అంతే. మా 4 ఓట్లు ఉన్నా 4 ఓట్లు మొత్తం దానికి. అంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని ఓటేస్తున్నావా, లేకపోతే గోపీనాథ్ వాళ్ళ భార్య అని ఓటేస్తున్నావా? ఓటేయాలనుకుంటున్నావా? బీఆర్ పార్టీ అని వేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ అనే వేస్తున్నావు అంటే ఒకవేళ సునీత కాకపోయినా ఇంకో నిలబడ్డా ఆమెకి బీఆర్ఎస్ కి వేసేదాన్నా? వేసేసాను. ఎందుకంటే గోపీనాథ్ సార్ మంచిగా చేశాడు, మంచి పనులు చేశాడు, అన్ని మంచి పనులు చేశాడు. చేసిన ఆయన పని చేస్తే చేయనోళ్ళ పేరు ముందుకు వస్తుంది. పని చేసిన వాళ్ళు ఊరైతే పని చేయని వాళ్ళు ఇంకోరు అంటున్నారు. కానీ పని చేసిన వాళ్ళే మంచి. మాకు పని చేసే వాళ్ళు కావాలి, పని చేయని వాళ్ళు మాకు అవసరం లేదు. సునీత మంచిగా పని చేస్తుంది అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా 100% చేస్తుందని మేము అనుకుంటున్నాం.